హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో మార్కెట్ యొక్క స్టోరీని రీడ్ చేస్తూ ప్రతి ఒక్క క్యాన్సిక్స్లో మనకి ఏదైతే స్టోరీ ఉంటుందో సో ఆ స్టోరీని రీడ్ చేస్తూ మార్కెట్లో ఏ విధంగా అనాలిసిస్ చేయాలి సో అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో మీ కోర్సు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, అలాగే కోర్స్తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ప్రతి క్యాన్సిక్స్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో బేసిక్ టు అడ్వాన్స్డ్ క్యాన్సిక్స్ సైకాలజీ, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్కి కన్ఫర్మేషన్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, సో సప్లై అండ్ డిమాండ్ ఎనాలిసిస్ బేసిక్ టు అడ్వాన్స్డ్, సో అలాగే మార్కెట్లో రివర్స్ అనేది ముందుగానే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, అలాగే ట్రాప్ ట్రేడింగ్ ఎనాలిసిస్, మార్కెట్ ట్రాప్స్ తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ఈ విధంగా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు USD ARS OTC మార్కెట్. సో OTC అయినా లైవ్ మార్కెట్ అయినా కూడా ఈవెన్ మీరు ప్రాపర్గా ప్రైజెక్షన్ని అంటే మార్కెట్లో జరిగే ఏ కైండ్ ఆఫ్ ప్రైజెక్షన్ అంటే నాట్ ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్. సో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ప్రైజెక్షన్ కాదు. సో ప్రైజెక్షన్ అంటే బ్రేక్అవుట్స్ కావచ్చు, మార్కెట్లో రీటెస్ట్ కావచ్చు, లేకపోతే లిక్విడిటీ కాన్సెప్ట్స్ కావచ్చు. సో ఈ టోటల్గా ఇవన్నిటిని మనం ప్రైజెక్షన్ అని చెప్పేసి కన్సిడర్ చేయాలన్నమాట. ప్రైజెక్షన్ అంటేనే మనకి ప్రైజెక్షన్ ఆ యొక్క టైటిల్లోనే ఉంది. సో ఇక్కడ మార్కెట్ ఏదైతే మూమెంటం ఇచ్చే ఈ యొక్క ప్రైజెక్షన్ యొక్క యాక్షన్ ఉందో సో అదే ప్రైజెక్షన్ అన్నమాట. సో ఈ ప్రైజెక్షనే మనకు స్ట్రక్చర్ వైజ్గా సో ఎవ్రీ క్యాన్సిక్స్ వైజ్గా మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది. సో సప్లై అండ్ డిమాండ్, మార్కెట్ మోస్ట్లీ సప్లై అండ్ డిమాండ్ బేస్ పైన మార్కెట్ యొక్క మూమెంటం ఉంటుంది. సో ఆ సప్లై అండ్ డిమాండ్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రైజెక్షన్ మాత్రమే హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మార్కెట్లో ప్రతి క్యాన్సిక్స్ ఇండికేట్ చేసే ఆ యొక్క స్టోరీని మీరు ప్రాపర్గా రీడ్ చేయాల్సి ఉంటుంది. సో అదే చెప్తాను, ఇండికేటర్ బేస్డ్ పైన మీరు డిపెండ్ అవ్వకండి. సో యాక్యురసీ ఉండదు. సో ఇక్కడ మోస్ట్లీ నేను చెప్పేది సబ్జెక్ట్ అన్నమాట. సో సబ్జెక్ట్ ఈ యొక్క ప్రైజెక్షన్ అనేది ఎవ్రీ మార్కెట్లో వర్క్ అవుతుంది. సో నేను చెప్పే ఈ యొక్క ప్రైజెక్షన్ అనేది మీకు ఎవ్రీ మార్కెట్ని అనాలిసిస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మీకు కంప్లీట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే సో నేను కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే నెగటివ్ కామెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ డిపాజిట్స్, విత్డ్రాల్స్ కానివ్వండి, లైవ్ మార్కెట్ మనకి ఏదైతే లైవ్ ప్రాఫిట్స్ కానీ ఇవన్నిటిని ఇండికేట్ చేసేది జనరల్గా అప్లికేషన్ చేయడానికి మాత్రమే. సో బట్ ఇక్కడ మనం ఈ యొక్క ఏ బ్రోకర్కి కానీ అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది నేను చేయను. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ పర్పస్గా మీరు మార్కెట్లో ముఖ్యంగా అంటే ఏ ఛానల్ అయినా కూడా మీరు ఓన్లీ ఫర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ పర్పస్గా మాత్రమే చూడాలి. బట్ అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ఆ కైండ్ ఆఫ్ అమౌంట్స్ని చూసి మీరు డిసైడ్ అవ్వకుండా ఫస్ట్ సబ్జెక్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. ఈవెన్ మీకు పర్సనల్గా ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. సో దట్ ఈస్ ద ఒక స్టెప్ బై స్టెప్ ప్రాపర్ ఫార్ములా అన్నమాట. అంటే మీరు ఒకవేళ మీకు పర్సనల్గా ట్రేడింగ్ అనేది చేయాలి, ట్రేడర్ అవ్వాలని మీకు పర్సనల్గా ఉంటే మీరు ఫస్ట్ చేయాల్సిన మొదటి స్టెప్ లెర్నింగ్. సో ఎర్నింగ్ గురించి పక్కన పెట్టి ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైనా కానివ్వండి, ఏ మార్కెట్ అయినా కానివ్వండి, మార్కెట్ ఏదైనా ప్రైజెక్షన్ ఒకటే. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మార్కెట్లో ఇక్కడ స్టిల్ హిస్టరీలో మనకి ఇక్కడ చూడొచ్చు మనకి సెల్లర్స్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఈవెన్ ఒక డిమాండ్ జోన్ హిట్ అయినా కూడా ఇక్కడ బయింగ్లో ప్రెజర్ బయర్స్ వచ్చినా కూడా అక్కడ సెల్లింగ్ ప్రెజరే కనిపిస్తుంది. హిస్టరీలో కూడా సెల్లర్స్ ఏమాత్రం వీక్నెస్ అనేది షో చేయట్లేదు. వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఇంకా స్టిల్ స్ట్రాంగ్గానే ఉన్నారు. సో ఇక్కడ రీట్రేస్మెంట్ అయిన ఈ యొక్క సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది బయర్స్లో. సో నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఓపెనింగ్ అనేది మీరు ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. అంటే మార్కెట్ ఒక రివర్సల్ని క్రియేట్ చేయడానికి డెఫినెట్లీగా ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని అంటే అది గ్యాప్ అప్ పరంగా, గ్యాప్ డౌన్ పరంగా కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో అది మీరు స్ట్రక్చర్ వైజ్గా అంటే ఇక్కడ స్ట్రక్చర్ స్టోరీ సో ఎవరి కంట్రోల్లో ఉంది. సో నెక్స్ట్ మార్కెట్లో ఆపోజిట్ పార్టీ అయినా కానివ్వండి వాళ్ళు ఏమి ఇండికేట్ చేస్తున్నారు అంటే మార్కెట్ ఇక్కడనే మనకి రివర్సల్ అయ్యేది ఇండికేట్ చేస్తుంది. సో మీరు దాన్ని ప్రాపర్గా రీడ్ చేయడం రావాలి. ఇక్కడ చూడొచ్చు రీట్రేస్ అయిన బయర్స్ కంప్లీట్గా వాళ్ళ యొక్క కొంత స్ట్రెంత్ అనేది ఇక్కడ వీక్నెస్ షో చేసిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్గా సెల్లర్సే వచ్చారనమాట. సో నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ చూడొచ్చు. ఈ టార్గెట్ని కంప్లీట్గా ఫిల్ చేసేసి ఒక న్యూ లో క్రియేట్ చేయడానికి మార్కెట్ మోస్ట్లీ ట్రై చేస్తుంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మార్కెట్ ఈ యొక్క న్యూ లోని క్రియేట్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తుంది. సో అందుకోసమే మరొక సెల్ ట్రేడ్ అనేది ఇక్కడ నేను ఓపెన్ చేశాను. అంటే విత్ కన్ఫర్మేషన్ అంటే స్టోరీని రీడ్ చేస్తున్నాను. మీరు జనరల్గా చేసే అంటే హిస్టరీలో SNR లెవెల్స్ అన్నింటినీ డ్రా చేసుకుని సో అక్కడ రిజెక్షన్ ఇవ్వగానే
ట్రేడ్ తీసుకోవడం, లేకపోతే ఒక ఇండికేటర్ ఇచ్చే ఇండికేషన్ని మీరు ప్రాపర్గా బేస్ చేసుకొని దాని మీద ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం అది వర్క్ అవ్వదు. మీకు మార్కెట్లో యాక్యురసీ కూడా ఉండదన్నమాట. సో డెఫినెట్లీగా మార్కెట్లో మీరు ప్రైజ్ యాక్షన్ని మాత్రమే రీడ్ చేయాలి. సో డెఫినెట్లీగా అంటే ప్రైజ్ యాక్షన్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్స్ అన్నింటినీ మీరు ఫస్ట్ లెర్నింగ్ చేయాలి. ముఖ్యంగా అంతకన్నా ముఖ్యం ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ట్రేడింగ్ సక్సెస్లో పేషెన్స్ అనేది ఒక కీ ఎలిమెంట్ అన్నమాట. కీ ఎలిమెంట్ అంటే వెరీ ముఖ్యమైన ఒక థింగ్ ఏంటి అంటే పేషెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఆ పేషెన్స్ని మీరు మెయింటైన్ చేస్తూ లెర్నింగ్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్ స్ట్రక్చర్లో డబల్ బాటమ్ క్రియేట్ చేస్తూ ఒక రివర్సల్ సైన్ ఇస్తుంది. అంటే మార్కెట్ ఒక రివర్సల్ కంటిన్యూషన్ సైన్, అంటే ఒక రివర్సల్ కానివ్వచ్చు, ఒక కంటిన్యూషన్ సైన్ కానివ్వచ్చు. సో ఒక ఈవెన్ సైడ్ వేస్ మార్కెట్ క్రియేట్ చేసినా కూడా మార్కెట్లో ఒక క్యాండిల్స్టిక్ స్టోరీలో మనకు ముందుగానే ఇండికేట్ చేస్తుంది. సో తర్వాత మనము స్ట్రక్చర్ని కూడా దాన్ని కంబైన్ చేస్తూ ఈ యొక్క స్టోరీని రీడ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు ఏ యొక్క కైండ్ ఆఫ్ ఎలిమెంట్ని మిస్ అయినా కూడా మీకు యాక్యురసీ అనేది ఉండదన్నమాట. అంటే స్ట్రక్చర్లో ఓవరాల్గా మార్కెట్లో బయర్స్ ఆర్ సెల్లర్స్ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, సో వాళ్ళ యొక్క కంట్రోల్ ఏ విధంగా ఉన్నది మీకు స్ట్రక్చర్లో తెలుస్తుంది. సో క్యాండిల్స్టిక్ సైకాలజీకి వస్తే మార్కెట్ ఎలాంటి అంటే నెక్స్ట్ టార్గెట్కి మూమెంట్ ఇచ్చే ముందు ఇచ్చే ప్రైజ్ యాక్షన్ని మీరు ప్రాపర్గా కన్ఫర్మేషన్గా మీరు యూజ్ చేసుకున్నప్పుడు అది నెక్స్ట్ టార్గెట్ని హిట్ అవుతుందా, లేకపోతే మార్కెట్ సైడ్ వేస్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందా అనేది ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో వాటిని మీరు ప్రాపర్గా రీడ్ చేయాల్సి ఉంటుంది. సో వితౌట్ రీడింగ్ ఇక్కడ మనము ఆ ట్రేడ్ అనేది ఓపెన్ చేయకూడదు. సో దానివల్ల మీకు యాక్యురసీ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో ఆ బిహేవియర్ని మీరు ఇక్కడ రీడ్ చేస్తున్నారు. ప్రైజ్ యాక్షన్ రీడింగ్ అంటే స్టోరీ అనేది జనరల్గా చెప్పుకున్నా కూడా అక్కడ మార్కెట్ బిహేవియర్, మార్కెట్ యొక్క సెంటిమెంట్ కావచ్చు, మార్కెట్ బిహేవ్ చేసే అంటే ఏ సిచ్యువేషన్లో ఎలాంటి రియాక్షన్ అనేది ఇస్తుంది. సో మీరు ప్రతి సిచ్యువేషన్ మీరు ఇక్కడ రీడ్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క మార్కెట్ యొక్క మూమెంటం యొక్క డాటా అనేది మీ చేతుల్లో ఉందన్నమాట. సో అందుకోసమే చెప్తాను రీడింగ్ అంటే క్యాండిల్స్టిక్స్లో ప్రైజ్ యాక్షన్లో జరిగే రీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు డబుల్ బాటమ్ క్రియేట్ చేస్తూ మనకు ఒక రివర్సల్ సైన్ అనేది ఇచ్చింది మార్కెట్. ఇక్కడ ఆల్రెడీ ఒక రివర్సల్ సైన్ ఉంది. బట్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క ప్రీవియస్ ఈ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత సో వెయిట్ ఫర్ ద రీటెస్ట్. ఎవరైనా కానీ బ్రేక్అవుట్ అవ్వగానే డైరెక్ట్గా కంటిన్యూషన్ సైన్కి ట్రేడ్ చేయకుండా సిచ్యువేషన్లో మార్కెట్ కంటిన్యూషన్ సైన్ ఇస్తుందా అనేది మీరు ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ సెల్లర్స్ రీట్రేస్ అయినా కూడా ఇక్కడ చూడొచ్చు బయింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో హిస్టరీలో కూడా ఈవెన్ సెల్లర్స్ ట్రై చేసినా కూడా బయర్సే కంట్రోల్ తీసుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు బయర్సే కంట్రోల్ తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ ఒక రీటెస్ట్లో బయింగ్ ప్రెజర్ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అంటే స్ట్రక్చర్ వైజ్గా ముందు రివర్సల్ అయిపోయింది, మనకి అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ చేసి నెక్స్ట్ టార్గెట్ని అంటే హై ప్రొబాబిలిటీ ఈ యొక్క టార్గెట్ని హిట్ అయ్యే ఛాన్స్ అన్నమాట. సో ఈ యొక్క టార్గెట్ని హిట్ అయ్యే ఛాన్స్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో అది ఇక్కడ మనకి క్లియర్ కట్గా కన్ఫర్మేషన్ అయిపోయింది ఎక్కడ ఈ యొక్క రీటెస్ట్లో. సో చాలామంది బ్రేక్అవుట్ అవ్వగానే డైరెక్ట్గా బై ట్రేడ్ తీసుకోవడం, లేకపోతే డౌన్వర్డ్ డైరెక్షన్లో బ్రేక్అవుట్ అయితే సెల్ ట్రేడ్ తీసుకోవడం ఆ విధంగా చేస్తున్నారు. వెయిట్ ఫర్ ద రీటెస్ట్లో మనకి మార్కెట్ ఫేక్ బ్రేక్అవుట్ కూడా క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వెయిట్ ఫర్ ద రీటెస్ట్లో జరిగే ఒక ప్రాపర్ ఇండికేషన్ని మీరు కన్సిడర్ చేస్తూ ట్రేడ్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను మరొక సెల్ ట్రేడ్ ఓపెన్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు ఇదంతా కంప్లీట్గా ఒక సప్లై ఏరియా అన్నమాట. సో ఇదంతా ఒక సప్లై ఏరియా అంటే హిస్టరీలో మనకి మార్కెట్లో ఇక్కడ నుంచి చూడొచ్చు ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ వచ్చింది సెల్లర్స్ నుంచి. బట్ ఇక్కడ వీక్నెస్ షో చేసిన తర్వాత మళ్ళీ బయర్స్ ఎంటర్ అయ్యారు. వాళ్ళు వీక్నెస్ షో చేసిన తర్వాత మళ్ళీ ఇదే ఏరియా నుంచి చూడొచ్చు మనకు స్ట్రాంగ్ ఒక మూమెంటం అనేది ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ఈ లెవెల్ని హిట్ అయినప్పుడల్లా సెల్లర్స్ యొక్క కంట్రోల్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఈ లెవెల్ని హిట్ అయినప్పుడల్లా మళ్ళీ సెల్లర్స్ యొక్క ఎంట్రీ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే సో అంటే సెల్లింగ్ అనేది అవైలబుల్ అంటే సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది ఆ ఏరియాలో అవైలబుల్ ఉంది అని చెప్పేసి మార్కెట్ ఇక్కడ క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తుంది. సో మనం అనుకున్నట్టుగానే ఈ యొక్క జోన్ సప్లై ఏరియా అన్నమాట. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో అందుకోసమే ఇక్కడ వచ్చిన క్యాండిల్లో కూడా ఎలాంటి బయింగ్ ప్రెజర్ ఇండికేట్ చేస్తలేదు. సో నెక్స్ట్ ఇక్కడ రీటెస్ట్ అవ్వడానికి ఈ యొక్క ఏరియా ఉంటుంది. సో ఇక్కడ రీటెస్ట్ అవ్వచ్చు. ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ కనుక ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటాయి, బయర్స్ కన్నా స్ట్రాంగ్గా ఉంటాయి, ఇక్కడ బయర్స్ రీట్రేస్ అయిపోయి మళ్ళీ మార్కెట్ ఈ విధంగా నెక్స్ట్ టార్గెట్ని ఫీల్ చేయడానికి
మనకి ఒక మూమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గానే చూడొచ్చు ఈ యొక్క స్ట్రాంగ్ ఒక డిమాండ్ ఏరియా ఉందన్నమాట. సో అకార్డింగ్ టు స్ట్రక్చర్ వైజ్గా చూస్తే మార్కెట్లో న్యూ లో కూడా క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా అంటే ప్రొబబిలిటీ అనేది డెవలప్ అయ్యేది నాలెడ్జ్ తోటే. సో ఆ ప్రొబబిలిటీ మాత్రమే వర్క్ అవుతుంది ఇక్కడ. సో డెఫినెట్లీగా స్టోరీని రీడ్ చేస్తే మీకు మార్కెట్ యొక్క నెక్స్ట్ మూమెంట్ అనేది మీరు ఎనాలిసిస్ చేయొచ్చు. సో అందుకోసమే చెప్తాను ప్రైజ్ యాక్షన్ రీడింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ కాన్సెప్ట్స్ అనమాట. అంటే టెక్నికల్ ఎనాలిసిస్లో మీరు యూజ్ చేసే ఏ ఎనాలిసిస్ అంటే టెక్నికల్గా మీరు ఏం యూజ్ చేస్తున్నారో, సప్లై అండ్ డిమాండ్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే ఫిబోనాసీ రీట్రేస్మెంట్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే కంప్లీట్గా ఏదైతే ఆర్డర్ బ్లాక్ కావచ్చు, లేకపోతే లిక్విడిటీ కాన్సెప్ట్స్ కావచ్చు, ఇదంతా టెక్నికల్ కాన్సెప్ట్స్లో ఇదంతా కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్కి రిలేటెడ్గా ఉన్న ఒక టెక్నికల్ ఎనాలిసిస్ కాన్సెప్ట్స్ అన్నమాట ఇవన్నీ. సో అది కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్లో కంబైన్ అయిపోయి ఉంటాయి. అంటే ప్రైజ్ యాక్షన్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. వితౌట్ ప్రైజ్ యాక్షన్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ లేవు అసలు. అందుకోసమే చెప్తాను ఒక రియాలిటీ మార్కెట్ ఏదైతే రియాలిటీగా ఫార్మేషన్ అవుతుందో, ఏదైతే రియాలిటీని ఫాలో అవుతుందో, మార్కెట్ యొక్క బిహేవియర్ ఏదైతే ట్రూగా ఉందో, సో ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని మీరు లెర్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో ఇక్కడ నేను బై ట్రేడ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఇక్కడ చూడొచ్చు బ్రేక్అవుట్ అయిపోయింది, మనకి మార్కెట్ బ్రేక్అవుట్ అయిపోయింది. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏదైతే ప్రీవియస్గా రీటెస్ట్ చేయాల్సిన ఏరియా నుంచి మనకి ఈవెన్ సెల్లర్స్ స్ట్రాంగ్గా హిట్ అయినా కూడా హిస్టరీలో బయర్స్లో ఏమాత్రం వీక్నెస్ అనేది షో చేయలేదు మార్కెట్ ఎప్పుడు కానీ ఇక్కడ చూడొచ్చు ఈ సిచ్యువేషన్లో. సో తర్వాత ఈ యొక్క రీటెస్ట్ జోన్ని హిట్ అయిన తర్వాత బయర్స్ స్ట్రాంగ్గా వచ్చారు. అంటే రీటెస్ట్ అయిపోయింది, సో కంటిన్యూ చేయడానికి మనకు ఒక ప్రాబబిలిటీ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ బయట తీసుకున్నాను. బట్ ఇక్కడ మార్కెట్ రివర్సల్నే ఇండికేట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ సెల్లర్స్ స్ట్రాంగ్గా ఇండికేషన్ ఇస్తున్నారు ఇక్కడ. సో ఇదొక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్. అంటే మార్కెట్ చెప్తాను కదా ఒక కైండ్ ఆఫ్ సైడ్ వేస్ని అంటే మార్కెట్లో బయింగ్ ప్రెజర్ లేదా సెల్లింగ్ ప్రెజర్ ఈక్వల్గా ఉన్నప్పుడు మార్కెట్లో డెఫినెట్లీ ఒక సైడ్ వేస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ని మీరు స్కిప్ చేయండి. సో అట్లాంటి సిచ్యువేషన్ని సో అందుకోసమే చెప్తాను మార్కెట్లో నథింగ్ ఈజ్ 100%. అందుకోసమే మీరు ట్రెండీ మార్కెట్ని ఫాలో అవ్వండి. సో ట్రెండీ మార్కెట్ని అనాలిసిస్ చేయండి, అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్. సో ఆ ట్రెండ్కి అగైనెస్ట్ కన్ఫర్మేషన్స్ చూసి దానికి ట్రెండ్కి అగైనెస్ట్గా మీరు ట్రేడ్స్ అనేది ఓపెన్ చేస్తే జనరల్గా లాస్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మీరు ఓన్లీ ట్రెండ్తో ఫాలో అవ్వాలి, ట్రెండ్కి అగైనెస్ట్గా వెళ్ళకూడదు. ఎస్పెషల్లీ మీరు స్టోరీని ఏమాత్రం మిస్ అవ్వకుండా రీడ్ చేయాలి. సో మిస్ అయితే అంటే మీరు డెఫినెట్గా చేసే మిస్టేక్సే అక్కడ జనరల్గా అంటే ఈవెన్ చాలా రోజుల నుంచి నేర్చుకున్న వాళ్ళైనా ఒక యాక్యురసీ డెవలప్ అయిన వాళ్ళైనా ఈవెన్ ప్రోస్ అయినా కూడా జనరల్గా ఒక మిస్టేక్ అనేది చేస్తారు. అలాంటి మిస్టేక్స్ అనేది చేయకుండా మీరు ఎంత జాగ్రత్తగా మార్కెట్ని రీడ్ చేస్తే అంత బెటర్గా యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు కొంత స్కిప్ చేశాను. సో ఒక బెటర్ అంటే ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ మార్కెట్లో ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో ప్రీవియస్ లాస్ని రికవరీ చేసే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్లో మీరు సబ్జెక్ట్ని మర్చిపోతారు. ఓవర్ ట్రేడింగ్ వల్ల పూర్తిగా అమౌంట్ అంతా క్యాపిటల్ అంతా లాస్ అవుతుంది. అది ఎవరికైనా జరిగేదే. అందుకోసమే ఓన్లీ ఫర్ ఫోకస్ ఆన్ ప్రాపర్ కన్ఫర్మేషన్. సో పేషెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. సో ఇక్కడ నేను వెయిట్ చేశాను ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం. ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ రీడ్ చేసి ఇక్కడ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ఇక్కడ ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి 2 ట్రేడ్స్ ఓపెన్ చేశాను. సో దానికి రీజన్ చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్లో ఒక రివర్స్ సైన్, ఇక్కడ స్ట్రక్చర్లో మార్కెట్ ప్రీవియస్ ఏదైతే హయ్యర్ లోస్ని షిఫ్ట్ చేస్తూ వస్తుంది. అంటే బయ్యర్స్ ఒక క్లియర్ కట్గా ఇక్కడ కంట్రోల్ తీసుకుంటున్నారు. సో తీసుకుంటూ ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ సైన్ ఇండికేట్ చేస్తున్నారు. సో రీట్రేస్మెంట్లో కంప్లీట్ సెల్లర్ స్టోరీ చూడొచ్చు. రీట్రేస్మెంట్లో పూర్తి వీక్నెస్ అన్నమాట. తర్వాత బయర్సే వాళ్ళ యొక్క కంటిన్యూయేషన్ సైన్ ఇస్తున్నారు. ఈవెన్ సెల్లింగ్ ప్రెజర్ ఇండికేట్ చేసినా కూడా కంటిన్యూస్ సైన్ ఇండికేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మార్జినల్ సేఫ్టీ అనేది ఇక్కడ నేను యూజ్ చేశాను అన్నమాట. సో మార్జినల్ సేఫ్టీ కొంత యూజ్ చేసి ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ ఇక్కడ మళ్ళీ బయింగ్ ప్రెజరే. అంటే ఇక్కడ చూడొచ్చు ఇది ఒక కైండ్ ఆఫ్ బయ్యర్ క్యాండిల్. సో బట్ ఇక్కడ ఓటీసీ కాబట్టి చిన్నగా ఒక రెడ్ క్యాండిల్లో క్లోజ్ అయిపోయింది. బట్ మన ఎంట్రీ వల్ల ఇక్కడ ఇది మనకి ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఇండికేషన్ పరంగానే మార్కెట్ ఒక అప్వర్డ్ డైరెక్షన్ మూమెంట్ అని మీరు ఇక్కడ చూడొచ్చు. సో డెఫినెట్గా స్టోరీకి ఉన్న పవర్ అదన్నమాట. మార్కెట్ ఏదైతే క్రియేట్ చేస్తుందో అది ముందుగానే మనకి ఇండికేట్ చేస్తుంది. అది రీడ్ చేయడం రావాలన్నమాట. సో అదే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో నా బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ కోర్సు మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. మీకు డౌట్స్కి సపోర్ట్ ఉంటుంది. అలాగే కోర్స్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది.
సో ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.